మీరు కూడా విప్లవ పార్టీలో పనిచేసిన వారే. ఇక సాగునీటి రంగం, మిగతా రంగాలు వదిలేస్తే మొదలు అక్కడనే ఉందాం మనం. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి శిష్యులు నాకు తెలిసినంత వరకు. వారి ఆత్మకథను, ఉద్యమ చరిత్ర రికార్డ్ చేసిన వారు మీరు. ఇవాల్టి పరిస్థితుల్లో ఈ ఎంఎల్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ దిశగా ప్రయాణిస్తే మంచిదని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే ఇవాళ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గత చరిత్రలో జరిగిన మంచి చెడులను విశ్లేషించుకుంటే వాళ్ళకు దారి దొరుకుతుంది. అకస్మాత్తుగా ఏది పడితే అది నిర్ణయం తీసుకోవడం కాకుండా విజయాలను, వైఫల్యాలను రెండింటిని కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వచ్చిన విమర్శలు, ఆ విమర్శలకు వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినలా, రిజెక్ట్ చేసినలా, ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఈరోజు మళ్ళీ అప్పటి విమర్శల యొక్క ప్రస్తావన తెచ్చినప్పుడు ఆనాడు వాళ్ళు చెప్పినవి నిజం కదా అనే ఎట్లాంటివన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పారు కాబట్టి ఆయన 1968లోనే చెప్పిండు ఈ లైన్ తప్పు అని. ఇప్పుడు ఏదైతే అంతిమ ఫలితాలు వైఫల్యంగా వచ్చినాయో ఇంక ఇది ముందుకు సాగే పరిస్థితి లేదు అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి అలా కేంద్ర కమిటీలో, రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళే చెప్పే పరిస్థితిని ఒక 50 ఏళ్ళ కింద ముందే ఊహించి 68లోనే 68లోనే ఇది ముందుకు పోదు అని చెప్పింది తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఏ అంచనాతో వాళ్ళు ఆ మాట అన్నారు? ఇప్పుడు అప్పటికి చైనా విప్లవం విజయవంతమైంది, రష్యాలో విప్లవం విజయవంతమైంది, కావలసినంత సాహిత్యం వచ్చింది. లెనిన్ గారు రాసింది కానీ, స్టాలిన్ రాసింది కానీ, తర్వాత మావో తను చైనాలో విప్లవం విజయవంతం చేస్తూ ఆయన లీ షావుచి లాంటి వాళ్ళు రాసినాయి కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అయితే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఏం చేశారంటే మొట్టమొదటిసారి భారతదేశంలో విప్లవం కోసం ఒక ప్రయత్నం చేశారు. ఆయన నాయకత్వాన్ని, ఇంకెవరు లేరు అప్పుడు. 1946 నుంచి 51 వరకు. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అనేది, రైతాంగ సాయుధ పోరాటం అని ఏదైతే చెప్పుకుంటున్నామో దాని సృష్టికర్త ఆయన. కానీ తర్వాత వచ్చిన తరాలు ఏం చేసినాయంటే ఆయనను పక్క పెట్టేసి నామమాత్ర పాత్ర ఉన్న వాళ్ళని హీరోలను చేశాయి. అందులో అసలు ఆ పోరాటంలో పాల్గొనని సుందరయ్యను, ఆ పోరాటంలో ఎన్నడూ రాని చంద్రరాజేశ్వరరావును, ఆ పోరాటానికి సంబంధమే లేని బసవ పున్నయ్యను వాళ్ళని హీరోలను చేసి ఇక్కడ వాళ్ళ పేర్ల మీద భవనాలు కట్టారు. వాళ్ళు గొప్పవాళ్ళు. సుందరయ్య గొప్పవాడు, రాజేశ్వరరావు గొప్పవాడు, బసవ పున్నయ్య కూడా గొప్పవాడే. కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి వాళ్లకు ప్రాక్టికల్ సంబంధాలు లేవు. కమిటీలో మాత్రమే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చినాయి 1-2 సందర్భాలు తప్ప తెలంగాణకే రాలేదు వాళ్ళు ఆ టైంలో. 46 నుంచి 51 వరకు సుందరయ్య 3 సార్లు వచ్చిండు, రాజేశ్వరరావు 1 సారి 2 సార్లు వచ్చిండు, బసవ పున్నయ్య రానేలేదు అసలు. వీళ్ళంతా ఆ సెక్రటేరియట్ సభ్యులు. తెలంగాణలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటేరియట్ 5గురితో ఉండేది. 5గురిలో రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, బసవ పున్నయ్య గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఈ 5గురు ఆ సెక్రటేరియట్ సభ్యులు. రామనారాయణ రెడ్డి సెక్రటేరియట్ సభ్యుడు కాదు. ఆయన ఏంటంటే అంతకుముందు ఉండే ఆయనే పోలీస్ యాక్షన్ తర్వాత ఆయన పోరాట విరమణ చేయాలన్నాడు. పోరాట విరమణ చేసి, అంటే వాళ్ళు అన్నారు కదా మనం నిజాం దిగిపోవడానికి కాదు కదా పోరాటం మొదలుపెట్టింది, ఎట్లా చేస్తాం పోరాట విరమణ అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయ్యుద్దీన్ వీళ్ళంతా రావినారాయణ రెడ్డితో పాటు ఉన్నారు. బట్ వాస్తవంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పోరాటాన్ని వేర్ల దగ్గర నుంచి సృష్టించిన వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఆయన 1942 నుంచే వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలమ్మ, సర్వదేవపట్ల రామనాథం, సింగరేణిలో శేషగిరిరావు వీళ్ళందరూ ఒరిజినల్గా పోరాటాన్ని ఇక్కడ సృష్టించిన వాళ్ళు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు, మల్లు స్వరాజ్యం హస్బెండ్ ఉన్నట్టున్నాడు, వాళ్ళ సిస్టర్ ఉన్నది ఇంకొక ఆమె, ఇంకో వాళ్ళ సిస్టర్ కూడా స్వరాజ్యం వాళ్ళ అక్క అనుకుంటా. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో పోరాటాన్ని సృష్టించిన వాళ్ళు. రాజేశ్వరరావు గారి పాత్ర ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడానికి మూలకారకుడు చంద్రరాజేశ్వరరావు గారు. దేవులపల్లి గారికి ఆయన అంటే గొప్ప అభిమానం, చాలా గౌరవించేవాడు చనిపోయేదాకా.
నేను ఎన్నోసార్లు ఆయన కలిసినప్పుడు వేరువేరు విషయాలు మాట్లాడిన సందర్భంగా రాజేశ్వరరావు గారి గురించి కూడా అడిగాను నేను. పోరాటానికి ఆయనకి ఏం సంబంధం లేదు కానీ మాకు సలహాలు ఇస్తుండేవాడు, కమిటీలో ఉన్నాడు కాబట్టి చర్చలలో పాల్గొంటుండేది, ఫీల్డ్ మీద ఆయనకేమీ లేదు. బట్ ఆయనే చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో పుట్టిందంటే అది రాజేశ్వరరావు గారి వల్లనే. మేమంతా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన గురువారెడ్డి సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే. ఆయన రూమ్లో ఉండేవాడు రెడ్డి హాస్టల్లో వేరే పేరుతోని. అని బొల్లేపల్లిలో రావినారాయణ రెడ్డి ఇంట్లో మొట్టమొదటిసారి క్లాసులు పెట్టి వీళ్ళందరినీ అటువైపు తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రరాజేశ్వరరావు గారు. అట్లా ఎట్లా అంచనాకు వచ్చిన దగ్గర 68లోనే ఈ సాయుధ పోరాటాలు అంటే విజయవంతం కావు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాను చూపెట్టింది తెలంగాణ సాయుధ పోరాటం. కాలక్రమాన అది అప్పుడు విరమణకు గురైంది. దానికి దేవులపల్లి ఒప్పుకోలేదు విరమణకు. ఈయన ఒప్పుకోవడం తెలిసి ఏం చేసిండు, గుంటూరు రమ్మని ఈయనను పిలిచిండు. ఈయన గుంటూరు కాలినడకన పోవాలి, లేకపోతే ఏదైనా అప్పుడు ఏమున్నాయి ఆ రోజులలో బండ్లు లేవు, ట్రైన్ ఎక్కట్లేదు, అడవులలోకి వెళ్ళిపడి ఆయన ఆ టైంలో ఆయన తెలంగాణలో నల్లమల అడవులలో ఎక్కడో ఉండే. అక్కడి నుంచి ఆయన గుంటూరు పోయేసరికి ఏం చేసిండు, రాజేశ్వరరావు సుందరయ్య వచ్చి పోరాట విరమణ ప్రకటించిపోయాడు. అక్టోబర్ 21, 1951 స్టాలిన్ చెప్పిండు మనం ముందుకు పోలేమని చెప్పి. తర్వాత స్టాలిన్ చెప్పినవి కూడా రిలీజ్ చేసిండు ఆయన. స్టాలిన్ చెప్పిన దానిలో కూడా అట్లాంటిది విరమించండి అని ఏం చెప్పలేదు ఆయన. మీరు ఆలోచించుకోండి, మీకు సముద్ర మార్గం లేదు, తర్వాత పరిమిత ప్రాంతంలో మీకు ఈ పోరాటం నిలబడదు, తర్వాత ఎక్కడో ఒక దగ్గర కొన్ని గ్రామాలకు కొన్ని చిన్న చిన్న క్లస్టర్స్కో పరిమితం అయితే ఆ సాయుధ పోరాటం ఎట్లా విస్తృతి చెందుతుంది, ఇట్లాంటి విషయాల మీద ఆయన నా దగ్గర ఉంది. అది ఇప్పుడు స్టాలిన్ చెప్పిందంతా కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ బుక్లో రాశారు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేషన్ చేసి స్టాలిన్ ఏం చెప్పిండు, వీళ్ళు దాన్ని ఎట్లా, ఇది డేట్ కూడా ఇచ్చిండు, ఫిబ్రవరి 9, 1951 నాడు స్టాలిన్తో వీళ్ళు ఏం మాట్లాడిళ్ళు, ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ ఏమన్నాడు, వీళ్ళు ఏమన్నారు, ఇవన్నీ మినిట్స్ వాళ్ళు రికార్డ్ చేసినాయి. పోయే ఇందులో 4 పాల్గొన్నారు, అజయ్ ఘోష్, తర్వాత చంద్రరాజేశ్వరరావు గారు, డాంగే, బసవపున్నయ్యను మెయిన్గా ఎందుకు పెట్టుకుంటోళ్ళంటే ఆయన పెద్ద పోరాట యోధుడు కాదు. ఆయన కొద్దిగా ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండేది. అప్పుడు అవి అర్థం చేసుకోవాలి, ఆ రచనలు లేని రాసినవి కానీ ఇవన్నీ కూడా. అయితే తెలంగాణ సాయుధ పోరాట బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయనే ఇది నడవదు అని చెప్పేశారు. ఎక్కడ చెప్పిందంటే 1968లో అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో చారుమజుందార్తో చర్చలో పోయారు. వీళ్ళు సిపిఎం నుంచి బయటకు వచ్చారు. బర్ద్వాన్ ప్లీనం అని 68లో జరిగింది. ఏంటది? బర్ద్వాన్ అనే దగ్గర ప్లీనరీ జరిగింది. అలా ఆల్టర్నేట్ ప్రతిపాదనలు పెట్టిండ్రు, సిపిఎం ప్లీనరీ అది. అందులో రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో తగ్గట్టుగా విప్లవం ముందుకు ఎట్లా పోవాలి, మార్క్సిస్ట్ పార్టీ ఎట్లాంటి లైన్ తీసుకోవాలి, ఆ కార్యాచరణ ఎట్లుండాలనే దాని మీద అందరూ రకరకాల డాక్యుమెంట్స్ పెట్టిండు. కొల్లా వెంకయ్య పెట్టిండు, చంద్ర పుల్లారెడ్డి పెట్టిండు, తరిమెల నాగిరెడ్డి, డివి గారు పెట్టారు సపరేట్గా. ఇట్లా ఒక్కొక్కరు ఒకరు డాక్యుమెంట్ పెట్టారు. అయితే అక్కడ సిపిఎం స్ప్లిట్ అయింది 68లో. అయితే అప్పటికే శ్రీకాకుళంలో ఉన్న పార్టీ కమిటీ, మార్క్సిస్ట్ పార్టీలో ఉన్న కమిటీ, వాళ్ళు మార్క్సిస్ట్ పార్టీ ఫిలాసఫీని తిరస్కరించి, కార్యాచరణను తిరస్కరించి వాళ్ళు ఆల్రెడీ చారుమజుందార్తో సంబంధాలు పెట్టుకున్నారు. చారుమజుందార్ ఏమో బెంగాల్లో 67లోనే ఆయన డార్జిలింగ్ జిల్లా సిలిగురి దగ్గర నక్సల్బర్ అనే ఊర్లో భూస్వామిని చంపి అక్కడ ఆయనే ఈ నక్సలైట్ మూమెంట్కి ఒక పునాది వేశాడు. భూస్వాములను చంపితే చాలు, ఆ భూమిని లాక్కుంటే సరిపోతుంది, అదే సిద్ధాంతం అని చెప్పేసి ఆయన దాన్ని లిబరేషన్ అని ఒక పత్రిక ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటికీ దాని కాపీస్ మీకు యూట్యూబ్లో గూగుల్లో దొరుకుతాయి, లిబరేషన్. ఆ పత్రికలో ఆయన వ్యాసాలు రాస్తుండేవాడు. చాలా ఎక్స్ట్రీమ్ అన్నట్టు ఆయన. అంటే ఏ తప్పులైతే చేయొద్దని చెప్పి స్టాలిన్ రాజేశ్వరరావు గారితో తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా చెప్పిండో ఆ తప్పులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆయన. వీళ్ళు యాక్చువల్గా ఎవరి కోసం విప్లవం? ప్రజల కోసం. ఎవరు పాల్గొనాలి? ప్రజలు పాల్గొనాలి. ఏ ప్రజలు పాల్గొంటాళ్ళు?
90% ఉన్న మైదాన ప్రాంతాల ప్రజలు ఇప్పుడు పార్టీ ఉందా? ఛత్తీస్గఢ్ అందులో ఉన్న అబూజ్మడ్ లాంటి కొంత ప్రాంతము, గడ్చిరోలిలో కొంత ప్రాంతం, అదేవిధంగా జార్ఖండ్లో కొంత ప్రాంతం, బీహార్లో కొద్ది ప్రాంతం, ఇట్లా ఒక 5-6 స్టేట్లలో మాత్రమే ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీ అది. ఈ బెంగాల్లో కిషన్జీ పనిచేసిన లాల్గఢ్ ప్రాంతం, ఈ ఈ ఈ ప్యాకెట్స్ వదిలిపెడితే ఎక్కడున్నది? సానుభూతి పనులు ఉండొచ్చు, దేశమంతా ఉంటారు. అంటే ఎందుకు ఇట్లా వైఫల్యాల ఆ, ప్రవాహం ఎందుకు కొనసాగుతూ ఉంది? అంటే ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? సరిదిద్దుకోవాలి. ఇప్పుడు 1978 నుంచి ఎమర్జెన్సీ తర్వాత కాలము చాలా గొప్పగా విజృంభించిన కాలం పార్టీ. ఎందుకంటే అప్పుడు తీసుకున్న లైన్ ఏంటంటే ప్రజా సంఘాలను పెట్టి ముందుకు పోవాలని. దానిలో కూడా లోపాలు ఉన్నాయి. అప్పుడు నేను ఆ రోజుల్లో అది నచ్చకనే నేను వాళ్ళతో చర్చించి బయటకు వచ్చిన. నేను ఫస్ట్ నా ఊహ తెలిసిన తర్వాత వీళ్ళకే ఆకర్షించబడు. ఎవరికి? 77-78 పీపుల్స్ వార్. అప్పుడు సిఓసి ఉండే. అయితే వరవరావు గారి దగ్గర పోయి చర్చ పెట్టాను నేను. అప్పుడు సికేఎం కాలేజీలో నేను చదివినప్పుడు ఆయన జైల్లో ఉండే. ఆయన విడుదల కోసం మేము లాఠీ చార్జీ ఇవన్నీ కూడా దెబ్బలు తిన్నాం. బట్ ఆయన ఎమర్జెన్సీ అయిపోగానే బయటకు వచ్చాడు. రాగానే మళ్ళీ కాలేజీలో ఆయన జయశంకర్ గారు ప్రిన్సిపల్గా ఉండే. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి ఘర్షణ పడి మళ్ళీ ఆయనకు లెక్చరర్ పోస్ట్ ఇచ్చాడు. అప్పుడు నాది అయిపోయినా కూడా ఆయన కలవడానికి పోతుండేది, ఇంటికి పోయేది, అక్కడ కాలేజీకి పోతుండేది. ఎక్కడ మీటింగ్స్ ఉన్నా నేను మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేసేది. నాకేమీ ప్రాథమిక సభ్యత్వం కూడా ఎన్నడూ లేదు ఆ గ్రూప్లో. ఆర్ఎస్యూలో లేదు, విప్లవ రచయితల సంఘంలో కూడా లేదు. కానీ నేను రాసి పంపిస్తుండేది. సృజనలో నా కథ కూడా ఒకటి ప్రింట్ అయింది ఆ రోజుల్లో 78లో. అయితే విభేదించిన వాళ్ళ లైన్తోని. ఎందుకంటే అప్పటికే నాకు దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన కొన్ని రచనలు దొరికినాయి. అయితే వాటిలల్లో ఈ భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అనేది ఒక బుక్ ఉంది, దేవులపల్లి రాసింది. అందులో ఈయన చారుమాందార్తో జరిపిన చర్చలు, తెలంగాణ సాయుధ పోరాట పందానే భారతదేశానికి వర్తిస్తుంది, ఈ పందాకు భిన్నంగా పోతాన్లు వీళ్ళు, ఏ రకంగా భిన్నంగా పోతాన్లు అనే విషయాల మీద ఆయన కొన్ని ప్రస్తావనలు చేశారు. అయితే ఒక 3 అంశాల మీద నేను వాళ్ళతో డిస్కస్ చేశాను. ఫస్ట్ వరవరావు గారితో డిస్కస్ చేసిన, తర్వాత నెక్స్ట్ సత్యమూర్తి గారితో డిస్కస్ చేసిన, చాలాసార్లు డిస్కస్ చేసిన. తర్వాత సీతారామయ్య గారితో ఒక సందర్భంలో ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. ఇక్కడ అప్పుడు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు. పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో హైదరాబాద్లో ఉండాలని కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. అప్పటికే ఆయన నాగపూర్ కుట్ర కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు బెయిల్ మీద. సత్యమూర్తి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. సత్యమూర్తితో నేను చాలాసార్లు 6-7 సార్లు సమావేశమైన. అంటే వరవరావు గారే సత్యమూర్తి గారికి పరిచయం చేశాను. సో అట్లా నేను పెట్టిన 3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఎన్నికలు మీరు బహిష్కరిస్తున్నారు, ప్రజలకేమో ఎన్నికల మీద భ్రమలు ఉన్నాయి. మరి మనం ఇచ్చే నినాదాన్ని ప్రజలు స్వీకరించినప్పుడు, ఎందుకంటే 70 ఏళ్ళు ఎన్నికలు జరిగినాయి అప్పటికి, వీళ్ళు బహిష్కరణ ఇచ్చారు కానీ ఎవరు దాన్ని అనుసరించలే, ఎక్కడ కూడా బైకాట్ జరగలే. వాళ్ళ కార్యకర్తల వరకు మాత్రమే పోలింగ్ బూత్కు పోలేదు. మరి ఇట్లయితే ఇట్లా ప్రజలు అందుకొని నినాదం ఇస్తే మనం ప్రజల నుంచి వేరుపడతాం కదా. వాళ్ళ భ్రమలు తొలగించుకుంటూ ముందు పోవాలంటే మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అంటే దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. ప్రజా సంఘాలకు అప్పుడు ఎమర్జెన్సీ కంటే ముందు ఆర్ఎస్యు ఏర్పడ్డది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిండు కేఎస్, ప్రజా సంఘాలు పెడితే బాగుంటుంది, ఎందుకంటే మనం ఈ వ్యక్తిగత హింసావాదాన్ని వదిలేయాలి. వ్యక్తిగత హింసావాదం అంటే ఇది చంపడం. ఈ దరిద్రపు ఫిలాసఫీ చైనాలో లేదు, రష్యాలో లేదు. ఎందుకు తీసుకొచ్చిందో అర్థం కాదు. ఏది? మనుషులను చంపడం. స్టాలిను ఈ రాజేశ్వరరావు గారితో, డాంగేతోని, బసవ పున్నయ్యతోని, అజయ్ ఘోస్తోని చర్చించినప్పుడు ఈ చంపడం గురించి చాలా విషయాలు చెప్పాడు. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే గన్ తీసుకుపోవాలి, ఇన్ఫార్మర్ అని ట్రైబల్ గిరిజనుని చంపాలి, లేకుంటే పార్టీలో ఉన్నోడిని చంపాలి, లేదా పార్టీకి బయట ఉన్నోడిని చంపాలి, భూస్వాములను చంపాలి. ఇది లేదు, మార్క్సిజం కాదు, మావోయిజం కాదు, లెనినిజం కాదు. ఇది చెప్తా ఉన్నా. స్టాలిను వీళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే ఏమన్నాడంటే,
ఒక పార్టీ సభ్యుడి ప్రవర్తన పైన అనుమానాలు తలెత్తినప్పుడు అలాంటి వారిపైన పార్టీ మరణశిక్ష విధించవచ్చునా అని మీరు అడిగారు. ఈ బృందం అడిగింది ఆయనను. మనం ఆ విధంగా చేయలేం. సభ్యుడిని పార్టీ నుండి బహిష్కరించడమే పార్టీలో అత్యున్నతమైన శిక్ష అని లెనిన్ ఎప్పుడు బోధిస్తుండేవాడు. చంపడం కాదు, అతని కాంట్రిబ్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సభ్యుడు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం తన బాధ్యతగా విచారణ నిర్వహిస్తుంది. అంటే అప్పటికి ప్రభుత్వం వీళ్ళది వచ్చినప్పుడు అది విచారణ జరుగుతుంది. అంతకుముందేమో పార్టీ నుంచి బహిష్కరిస్తారు. వీళ్ళ డాక్యుమెంట్స్ గురించి చెప్తూ తెలంగాణ సాయుధ పోరాట కాలం ఉన్న డాక్యుమెంట్లు, మీ డాక్యుమెంట్లు కొన్నింటిలో కామ్రేడ్స్ తరచుగా శత్రువులపైన వ్యక్తిగత హింసావాద చర్యల వైపు మొగ్గడం కనిపిస్తున్నది. దాని గురించి మమ్ములను అడిగితే మా పార్టీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత హింసావాదాన్ని నిరాకరించే అవగాహనపైనే శిక్షణ జరిపింది. మన ప్రజలు భూస్వాములకు వ్యతిరేకంగా జరిపే పోరాటం సందర్భంలో వారొక సంఘర్షణలో చనిపోతే అందులో ప్రజలు పాల్గొన్నారు కాబట్టి దానిని మనం వ్యక్తిగత హింసావాదంగా పరిగణించాం. అంటే ప్రజలు పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు ఆ ఘర్షణలో ఎవరైనా చనిపోతే దాన్ని వ్యక్తిగత హింసావాదం అనరు. కానీ పని కట్టుకొని పోయి రాత్రి వాడిని ఇంట్లోకి వెళ్ళి పిలిచి చంపుతారు కదా, అది వ్యక్తిగత హింసావాదం. భూస్వాములను చంపడం కోసం పార్టీనే హింసావాద దళాలను ఏర్పరిచి అలాంటి చర్యలకు పాల్పడితే మనం వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకమైనందున దానిని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. ప్రజలు స్తబ్దంగా ఉన్నప్పుడు ఆ విధంగా జరపబడే వ్యక్తిగత హింసావాదపు చర్యలు ప్రత్యక్షంగా కార్యాచరణకు పూనుకోవాలనే భావనను ప్రజలలో చంపేస్తుంది. అది ప్రజలు స్తబ్దతలో కొనసాగడానికే దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రజలు సమస్యల గురించి ఈ క్రింది విధంగా భావించుకోవడానికి అది దారితీస్తుంది. ప్రజలు ఎట్లా భావిస్తారంటే, మనం కార్యకలాపాల్లో పాల్గొనలేము, మన తరఫున కొందరు మహావీరులే పనిచేస్తారు. ఈ విధంగా ఒక పక్క వీరుడు మరో పక్క పోరాటంలో పాల్గొనని గుంపు ఉంటుంది. ప్రజలకు శిక్షణనిచ్చి వారిని కార్యాచరణలోకి నిర్మాణంలోనికి తీసుకురావాలనే దృక్కోణం నుండి చూసినప్పుడు ఈ అభిప్రాయం చాలా ప్రమాదకరమైనది. ముఖ్యులైన మంత్రులను భయభ్రాంతులను చేయడం కోసం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఒకటి సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ రష్యాలో ఉండేది. మేము ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకిస్తుండేవారం. ఆ పార్టీకి ప్రజల్లో ఏ విధమైన ప్రతిష్ట లేకుండా పోయింది. వీరుడు మరియు గుంపు అనే సిద్ధాంతానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇది ఎప్పుడు చెప్పిండు స్టాలిన్? 1951 ఫిబ్రవరి 2 నాడు చెప్పిండు. చెప్పింది ఎవరికి? భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ పితామహులు డాంగే, చంద్రరాజేశ్వరరావు, అజయ్ ఘోష్, బసవపున్నయ్య. ఈనడన చదివిన్లా అందుబాటులో ఉన్నాయి కదా. మీరు పెట్టిన 3 ప్రతిపాదనలు ఏమిటి? ఒకటేమో ఎన్నికల బహిష్కరణ తప్పు. రెండవది ప్రజా సంఘాలు ఉంటాయి కదా, ఈ ప్రజా సంఘాలు దేనికోసం పనిచేయాలి? ప్రజల సమస్యల కోసం పనిచేయాలి. అలా చేరే వాళ్ళకు ఏం అవగాహన ఉండాలి? వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉండాలి, పరిష్కారం పట్ల కోరిక ఉండాలి. వాళ్ళే కదా ప్రజా సంఘాలు. ఇప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం ఉంది. విద్యార్థులు దేనికోసం వాళ్ళ చేరాలి? విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం. రాడికల్ రైతు కూలీ సంఘం ఉన్న దేనికోసం వాళ్ళ చేరాలి? కూలీ రేట్ల పెంపు కోసం, భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, దాడులకు వ్యతిరేకంగా. అంతే కదా. ఏం రాసింది తెలుసా? మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానానికి నిబద్ధులై ఉన్నవారే ఈ సంఘాలలో సభ్యులుగా ఉంటారు. తీసుకుపోయి చూపెట్టా. అంటే వచ్చినాక వాళ్ళని డెవలప్ చేస్తావా? ముందే వాడు బయటనే మార్క్సిజం గురించి, లెనినిజం గురించి, మావో ఆలోచన విధానం గురించి సంపూర్ణ నాలెడ్జ్తో వాడిని ప్రజా సంఘాల్లోకి రావాలన్నా? నీ పార్టీకి పెట్టుకోవాలి సిద్ధాంతం. ప్రజా సంఘాలకు ఎట్లా పెడతావు? ఎప్పుడు చెప్పినా? నేను 45 ఏళ్ళ కింద చెప్పిన. దానికి ఏమన్నారు వాళ్ళు? సత్యమూర్తి దానికి ఏం సమాధానం చెప్పకపోయేది. ఆయన చాలా ఎప్పుడు కూడా సిద్ధాంత చర్చలు చేసినప్పుడు ఆయన చాలా రొమాంటిసిజంగా మాట్లాడు,
ఆయన చాలా దాటేసే విధంగా మాట్లాడాడు, చేసేవాడు. ఆయనకు పెద్దగా లోతుగా దాని గురించి చర్చించేవాడు కాదు. కానీ సీతారామయ్య ఏమో ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ 2 పాయింట్లతో పాటు మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిందే. ఇది వ్యక్తిగత హింసావాదం అంటే పనిగట్టుకొని పోయి చంపడం. అది భూస్వామి కావచ్చు, అది శత్రు ఇన్ఫార్మర్ కావచ్చు, అది పోలీసులు కావచ్చు. ఇది మార్క్సిజం కాదు, మావోయిజం కాదు, లెనినిజం కాదు. మరి 50 ఏళ్ళు అదే చేశారు కదా. ఇది ముందుగా గమనించింది వాళ్ళు చేసే తప్పని ఎవరో తెలుసా? వీళ్ళ పితామహుడు చార్మజుందార్. చెప్పింది అతను, మళ్ళీ ఆయనే గమనించిండు. మొదలుపెట్టింది ఆయనే, ఆ, ఇది తప్పు అని చెప్పింది కూడా ఆయనే. చెప్పింది ఎవరికో కాదు, వీళ్ళకే. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి గారు పోయారు ఎక్కడికి, 72లో బెంగాల్ పోయి రహస్యంగా ఉన్న చార్మజుందార్ను కలిశారు. ఆయన చనిపోవడానికి కొంచెం ముందు. ఆయన జూన్లో అరెస్ట్ చేశారు. జూన్ 28 నాడు పోలీస్ లాకప్లో ఆయన డయాబెటిక్ ఉండే, ఆయనకేమి టాబ్లెట్లు ఇవ్వక, ఇన్సులిన్ ఇవ్వక ఆయన చనిపోయేటట్టు చేశారు డెలిబరేట్లీ. అంతకంటే కొద్ది రోజుల ముందే బెంగాల్ పైన వీళ్లకు మన ఆంధ్ర కమిటీకి కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఉన్న కమిటీ, బహుశా కేఎస్ వేండా, సత్యమూర్తి వేండా, నాకు గుర్తులేదు, నా బుక్లో రాశాను ఎవరు వేండ్లు అనేది. అయితే వాళ్ళు చెప్పిండు ఆయన, మనం ఒక గుణపాఠం తీసుకున్నాము. అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ అని పెట్టాడు ఆయన, ఏఐసిసిఆర్, ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిఆర్సిసి అనేది ఉంది. అయితే దాని ఆధ్వర్యంలో ఆయన పనిచేసేవాడు. భూస్వాములను చంపితే చాలు భూమి మన చేతుల్లోకి వస్తుందని ఏదైతే వ్యక్తిగత హింసావాద సిద్ధాంతాన్ని, వర్గశత్రు నిర్మూలన, భౌతిక నిర్మూలన కార్యక్రమాన్ని మనం టేకప్ చేశామో ఇది తప్పని తేలింది. దాన్ని ఏకైక పోరాట రూపంగా అనుసరించాలని చెప్పాను నేను. ఇప్పుడు అది అట్లా చేయకూడదు, అది ఏకైక పోరాట రూపం కాదు, ఒక పోరాట రూపం అని చెప్పాడు. అంటే ఒక పోరాట రూపం అంటే ఏంటంటే అప్పుడప్పుడు వాడవచ్చు అని, అప్పుడప్పుడు వాడచ్చు అని చెప్పిండు తప్ప ఏకైక పోరాట రూపం అని చెప్పేసి చెప్పలే ఆయన. అనివార్యమైతే తప్ప దానికి కూడా చాలా చెప్పారు. ఏంటంటే ముందు వార్నింగ్ ఇవ్వాలి, హెచ్చరికలు చేయాలి, వినకపోతే గ్రామ బహిష్కరణ చేయాలి, లేకపోతే ఆ ప్రాంతం నుంచి బహిష్కరించాలి. అప్పుడు కూడా వినకపోతే అట్లే విధంగా తన ప్రవర్తన కొనసాగించినట్టయితే ఇక గత్యంతరం లేని స్థితిలో ప్రజల చేతుల్నే అంతమవుతాడు. అది కూడా ప్రజలే చంపాలి. దాన్ని పాత్ర పెట్టారు సిద్ధాంతాన్ని. ఎక్కువ ఎమోషనలిజం కనబడేది ఇవి సిద్ధాంతం కంటే కూడా ఈ పీపుల్స్ వర్ధాన్లో. అయితే ఆ రోజు ఈ 3 విషయాలు చెప్పినాక సీతారామయ్య, నేను చిన్నపిల్లోడివి, నేను 21 ఇయర్స్, కానీ నేను బాగా చదివినప్పటికీ ఎమర్జెన్సీ కాలం అంతా నేను ఈ లెనిని, మావోయి, మార్క్సీ అంతటేమో నిషేధించారు. అయితే నాతోని కంబైన్డ్ స్టడీకి ఒక ప్రభాకర్ అని వచ్చేవాడు. వాళ్ళ అన్న విప్లవ రచయితల సంఘంలో ఉండేది. ఓ గన్ని బ్యాగ్ నిండా పుస్తకాలు తీసుకొచ్చి మా రూమ్లో వేసిండు ఆయన. నాకు వాటి గురించి తెలియదు. ఎమర్జెన్సీ పుస్తకాలు దొరికితే కూడా పట్టుకపోయి జైల్లో వేస్తారనేది కూడా తెలియదు. రోజుకో బుక్ తీసి చదవడం మొదలుపెట్టేది, మహాప్రస్థానం ఇవన్నీ. అందుకే అప్పటి నుంచి కొంత నా మీద ఈ ప్రభావం అనేది పడ్డది. బీఎస్సీ చదువుతున్నప్పుడు మళ్ళీ సీకేఎం కాలేజీ చదివేది. అంతకంటే ముందు ములుగు ప్రాంతంలో ఈ నక్సలైట్లకు పోలీసులకు జరిగిన ఘర్షణలు, కాల్పులు ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నవాన్ని. వాళ్ళు చంపిన వాళ్ళని చూశాను, వాళ్ళ చేతిలో చనిపోయిన నక్సలైట్లను చూశాను. సో అట్లా నాకు నక్సలైట్ల మీద సానుభూతి పెరిగి అప్పుడున్న దిగంబర కవులు రాసిన ఆ కవితలు చదువుతూ ఉంటే మన లోపల వాళ్ళ పట్ల ఒక అసహ్యం కలిగేది. ఆ భాష కూడా అట్లే ఉండేది, దిగంబర కవిత్వం. అయితే ఇవన్నీ కూడా నా లోపల ప్రభావాలు కలిగించి. మీరు భూస్వామి కదా? భూస్వామి అంటే నిజాం కాలంలో మా పూర్వీకులంతా భూస్వాములే. కానీ ఏమైందంటే ఎక్కడైతే నీటిపారుదల వసతి ఏర్పడ్డదో, నీటిపారుదల వసతి ఏర్పడ్డ దగ్గర ఆ భూములకు పన్ను కట్టాల్సిందే, ఎవరైనా కట్టాల్సిందే. అయితే మా 4 ఫాదర్స్ అంతా ఆ ఊరి మాలి పటేల్ పదవిలో ఉండేవాళ్ళు. ఇది 3 తరాలు. మా ఫాదర్ కూడా, మా ఫాదరు 83, 84లో ఎన్టీ రామారావు తీసేసేదాకా కూడా మాలి పటేల్ ఆయనే. అసల్దార్ మాలి పటేల్ అంటారు. అసల్దార్ అంటే ఏంటంటే ఆ ఊరి మీద ఇక పూర్తి పెత్తనం ఉంటుంది. పట్వారీ పోలీస్ పటేల్ కూడా ఆయన పెట్టుకుంటాడు. కానీ భూస్వామ్యం అనేది ఎప్పుడు పోయిందంటే 49లో పోయింది, 48లో. ఎందుకంటే మా భూములన్నీ తీసేసుకున్నాడు నిజాం, పన్ను కడతలేరని. ఎందుకంటే మా తాత చనిపోయినప్పుడు మా ఫాదర్ 9 ఏళ్ళు.
మా ఫాదర్ 1934లో 9 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు, ఆయన చనిపోయి ఇప్పుడు 100 ఏళ్ళు 1925. సో అప్పుడు ఆ 9 ఏళ్ళకే ఆయన మాలి పటేల్ పదవి తీసుకోవాల్సి వచ్చింది. వంశపారంపర్యంగా వచ్చేది అది. అయితే అప్పటికే ఆయన 4వ తరగతి చదివిండు. ఈ వ్యవసాయం చేయడం ఇదంతా ఆయన వల్ల కాలే. కాబట్టి మొత్తం భూములన్నీ పోయినాయి. 20 ఎకరం మిగిలింది. ఆ మిగిలిన 20 ఎకరం ఆయన కొంత అమ్మిండు. ఇక ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నది. భూస్వాములు అని చెప్పే కంటే మధ్యతరగతి రైతు అని చెప్పవచ్చు. ఆ రోజుల మధ్య తర్వాత ఎక్కువనే కదా. అంటే పంటలు పండకపోయేది కదా బుచ్చన్న. అయితే మా దగ్గర ఏంటంటే అంతటినేమో నీళ్లు లేక పంటలు పండకపోయేది. మాకు నీళ్ళు ఎక్కువై పంటలు పండకపోయేది. ఇప్పుడు మాదొక పొలం ఉంది చెరువు కింద. మొదటి 5 ఎకరాలు మాదే. మా 5 ఎకరాలే కాదు, చెరువు కింద ఉన్న మొదటి భూమిలో ఒక 30 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా 30 ఏళ్ళ నుంచి పంటలే పండిస్తలేరు. ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి అలా. సీపేజ్ వాటర్. చేపల చెరువులు చేద్దామంటే గవర్నమెంట్ రోడ్ వేయలేదు. నేను ఇరిగేషన్లో చైర్మన్గా ఉన్నా కూడా ఎన్నిసార్లు అడిగినా చూద్దాం అన్నదే తప్ప ఆయకట్టు రోడ్లకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం ఇవ్వలే, ఇప్పటి ప్రభుత్వం ఇస్తలేదు. ఆ రోడ్డు అయితే కనీసం 50-60 ఎకరాలు అక్కడ చేపల బొందలు అవుతాయి.